ఊహించు. ఇంకా నా వల్ల కాదు. వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతుంది ఆ దేవాలయం. అక్కడికి తీసుకెళ్లి ఓ పసుపు తాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుదాం? అందుకే చిత్ర, ఓ 2 నెలలు ఓపిక పట్టు. నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర. రాకపోతే? వస్తుంది. చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు. బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే? నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చేస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో, వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాను.